రీసెంట్గా FBOకి అండ్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇట్ ఈస్ ద మోస్ట్ అవైటెడ్ నోటిఫికేషన్, as all of you known that. సో FBOకి అయితే అండ్ ABOకి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 5th of August. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 16th July దిస్ మంత్. ఓకే, సో నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఓకే, అది సో FBO పోస్టులు వచ్చేసి 256 పోస్టులు ఉన్నాయి. అండ్ అరౌండ్ హ్యావింగ్ 81 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అండ్ 175 పోస్టులు ఫ్రెష్. అలాగే అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి వచ్చేసి 60 పోస్టులు వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి, 375 పోస్టులు వచ్చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ పే స్కేల్ ఇక్కడ చూడొచ్చు మనం. FBOకి వచ్చేసి 25,000 నుంచి 80,000 రఫ్లీ. అండ్ సేమ్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి వచ్చేసి 23,000 నుంచి 74,000 వరకు పే స్కేల్ అనేది రేంజ్ ఉంది. అంటే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే సింపుల్గా లైక్ మన సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అలాగనమాట. సో ఎలిజిబిలిటీ ఆబ్వియస్లీ ఇంకా హెల్దీ ఇండియన్ ఇలాంటివన్నీ ఉంది. సో ఇట్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీనికి అంత మనం ఇది అవసరం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వస్తే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. ఓకే, అలాగే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ ఇవన్నీ చూసుకోండి. బేసిక్ ముందు అప్లికేషన్ పెట్టే ముందు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇలాంటివి ఏంటంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ముందే చూసుకుంటే తర్వాత అప్లికేషన్ పెట్టుకోకుండా మనం చూసుకోవడానికి అంతే. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి హైట్, చెస్ట్ అండ్ వాకింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. వాకింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆఫ్టర్ మెయిన్స్ ఉంటుంది. బట్ ముందుగా చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ అనమాట. అంటే శ్వాస వదిలినప్పుడు అపాన్ ఎక్సలేషన్ 84 సెంటీమీటర్స్ ఉండాలి పురుషులకైతే, మెన్కి. అండ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇట్ మస్ట్ బి 79 సెంటీమీటర్స్. అండ్ హైట్ ఫర్ మెన్ 163 సెంటీమీటర్స్, ఫర్ ఉమెన్ 150. మినిమం రిక్వైర్మెంట్స్ అనమాట ఇవి. ఓకే, ఫర్ SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి ఇది కొంచెం రిలాక్సేషన్ ఉంది, 152 సెంటీమీటర్స్ అండ్ 145 సెంటీమీటర్స్ వరకు ఫర్ మెన్ అండ్ ఉమెన్ రెస్పెక్టివ్లీ ఈ రిలాక్సేషన్ ఉంది. దీన్ని బట్టి చూసుకోండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మినిమం 18 years నిండి ఉండాలి. దే విల్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ July 1st, 2025. ఓకే, సో July 1st, 2025 కల్లా వాళ్ళు 18 ఏళ్ళు నిండి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. ముందు గుర్తు పెట్టుకోండి. ఎవరికి తర్వాత ఒక్కరోజు తేడా ఉన్నా సరే కమిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓకే చేయదు. ఇటువంటి ముందు చూసుకోండి, చిన్న చిన్న తప్పులు కాకుండా 18 years నిండి ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. ఓకే, ఫర్ జనరల్ క్యాండిడేట్స్. దేర్ ఆర్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ SC/ST అండ్ OBC అండ్ EWS క్యాండిడేట్స్. దేర్ ఆర్ మ్యాక్సిమం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫర్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు వచ్చేసి SC/ST క్యాండిడేట్స్ కి 10 years ఉంది. ఓన్లీ ఫర్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, నాట్ ఫర్ ఫ్రెష్ నోటిఫికేషన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలా మంది మిస్టేక్ అవుతారు, మళ్ళీ మొత్తం అనుకుంటారేమో. ST క్యాండిడేట్స్ కి ఫర్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు మాత్రమే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మిగిలినది నార్మల్ గా 5 years. ఓకే, ఇది నెక్స్ట్. సో వాకింగ్ ఇందాక చెప్పినట్టు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ లో చెస్ట్, హైట్ అయిపోయిన తర్వాత వాకింగ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మెన్ అయితేనేమో 4 గంటల్లో 25 kilometers వాకింగ్ చేయాలి. ఉమెన్ కి అయితేనేమో 16 kilometers వాకింగ్ చేయాలి. అది సో దిస్ ఇస్ డన్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 2 stages లో ఉంటది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ప్రిలిమ్స్ సో రెండిటికి FBO కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ పేపర్ మాత్రం ఒకటే. సో బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ అండ్ మెరిట్ ని బట్టి ఏ సర్వీస్ వస్తుంది అనేది కమిషన్ డిసైడ్ చేసేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిలిమ్స్ వచ్చేసి 150 marks ఉంటుంది. 75 marks పార్ట్ A ప్లస్ 75 marks పార్ట్ B. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అండ్ పార్ట్ B వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఇది ప్రిలిమ్స్ లో.
మెయిన్స్ లో వచ్చేసరికి 3 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్. దట్ పేపర్ క్యారీస్ 50 మార్క్స్ హ్యావింగ్ 1 క్వశ్చన్ జనరల్ ఎస్సే. యూ కెన్ రైట్ either in Telugu or Urdu or English. It's your choice. ఓకే, 2 పేపర్లు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పేపర్లో మెరిటోరియస్ పేపర్లు కన్సిడర్ చేసి 2 పేపర్లు ఉంటాయి. ఈచ్ పేపర్ క్యారీస్ 100 మార్క్స్. ఫస్ట్ పేపర్ వచ్చేసి సేమ్ ప్రిలిమ్స్ లో పార్ట్ ఏలో ఏది ఉంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఫస్ట్ పేపర్ మెరిటోరియస్ పేపర్ ఐఎమ్ సేయింగ్. సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. 100 మార్క్స్ ఉంటుంది. ఈచ్ పేపర్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. ఇది సో ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్ అయితే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ సేమే ఉంటది. ఫస్ట్ ఏది పార్టీ అయితే మాత్రం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే కొంచెం నెక్స్ట్ పార్ట్ లో మాత్రం కొంచెం చేంజెస్ ఉన్నాయి ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి. అది ప్రిలిమ్స్ అంటే జనరల్ సైన్స్ లో వచ్చేసి సింపుల్ గా మొత్తం ఒకటే సిలబస్. ఒక 9A మీరు మెయిన్స్ లో చూస్తే 9A 9B కొన్ని ఉంటది. ఒక లాస్ట్ కొంచెం సిలబస్ లో అవి ఒక్కటి తప్ప మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్ సిలబస్ ప్రిలిమ్స్ కి అండ్ మెయిన్స్ కి. జనరల్ మ్యాథ్స్ లో అయితే మాత్రం 2 హాఫ్లు చేసింది. అది ఫస్ట్ హాఫ్ లైక్ ఏంటిది, నెంబర్ సిస్టమ్ ఒకటి, అర్థమెటిక్స్, అది సింపుల్ గా నెంబర్ సిస్టమ్ మొత్తం అర్థమెటిక్స్, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ ప్రిలిమ్స్ లో కవర్ చేసిండ్రు. ఇంకా మిగిలిన 3 చాప్టర్లు ఏమేమి ఉన్నాయి, ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ అండ్ మెన్సురేషన్. ఈ 3 చాప్టర్లు తర్వాత మెయిన్స్ లో ఇంక్లూడ్ చేసేసిండ్రు. 6 చాప్టర్లు కలిసి వచ్చే విధంగా మెయిన్స్ లో. ఓకేనా, తర్వాత మీరు మెయిన్స్ కి ఇప్పుడు ప్రిలిమ్స్ 1:12 లో తీయొచ్చు, 1:15 లో తీయొచ్చు, లేదంటే 1:50 లో తీయొచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ యూ పీపుల్ బెటర్ ప్రిపేర్ ఫర్ వరస్ట్ కండిషన్ సో దట్ కమిషన్ విల్ టేక్ జస్ట్ 1:12. ఓకే, మన రీసెంట్ గా FRO కూడా 1:20 లో తీసినట్టున్నారు. సో ఇట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కమిషన్. సో డోంట్ కీప్ కమిషన్ 1:50 లో తీయొచ్చు. ఇలాంటి వాటర్లో ఉండి మీరు మాత్రం ప్రిలిమ్స్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఖచ్చితంగా అదే తరోగా సిలబస్ లో ఇచ్చిన ప్రకారం ఎవ్రీ పాయింట్ కనుక మీరు క్లియర్ గా ప్రిపేర్ అయితే యూ కెన్ ఈజీలీ సెయిల్ త్రూ ప్రిలిమ్స్ అండ్ గెట్ రెడీ ఫర్ మెయిన్స్. లేదు పైపైన చదువుతామా అట్లా అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు విత్ మినిమం ఎఫర్ట్స్ యూ కెన్ ఈజీలీ సెయిల్ త్రూ ప్రిలిమ్స్. అది తర్వాత మెయిన్స్. బట్ ఫ్రమ్ ద డే 1 ఆన్వర్డ్స్ బెటర్ ప్రిపేర్ ఫర్ స్మాల్, ఇవన్నీ చిన్న చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, కీ నోట్స్. ఎందుకంటే మెయిన్స్ కి అండ్ ప్రిలిమ్స్ కి సిలబస్ అనేది సేమ్ ఉంది కాబట్టి మీకు ప్రిలిమ్స్ చదివిందే మెయిన్స్ కి ఉపయోగపడుతుంది. సో డోంట్ ఇది ప్రిలిమ్స్ చదివిన తర్వాత మెయిన్స్ కి తర్వాత నోట్స్ చేసుకుందాం, లేదంటే ఇప్పుడు పైపైన చదువుకున్న తర్వాత చదువుతాము ప్రిలిమ్స్ అయితే కదా అది అని అలా వద్దు. ఏదైనా సింగిల్ షాట్ లో చేసుకోవడం ట్రై చేయండి సింపుల్ గాని. ఓకేనా, సో అది ఆల్రెడీ మన ఛానల్లో మ్యాథ్స్ కి అయితే ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేశాము. అలాగే సేమ్ ఆ ప్లేలిస్ట్ లో ఇంకా 1 by 1 డే బై డే ఒక్కొక్క చాప్టర్ డిస్కస్ చేసేస్తాము. విత్ ఇన్ ఏ వీక్ మోస్ట్ ప్రాబబ్లీ మ్యాథ్స్ కంప్లీట్ అయ్యేలా చేస్తాం. సో ఫస్ట్ ప్రిలిమ్స్ లో ఉన్న 3 చాప్టర్లు కంప్లీట్ అయితే తర్వాత ఆర్డర్ లో ఆల్జిబ్రా అండ్ ట్రిగనామెట్రీ, మెన్సురేషన్ కంప్లీట్ చేస్తాము. ఆ తర్వాత జనరల్ సైన్స్, ఆ తర్వాత జనరల్ స్టడీస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అంటిల్ దెన్